చాలా రోజుల కిందే నడవాలి. ఇప్పటికి ఆయనే 3-4 సార్లు ఫ్లెక్సీలు పెట్టిండు, చిరిగిపోతున్నాయి. ఎందుకంటే అందరికీ ఒకరోజు కుదరట్లేదు. ఎవరి కార్యక్రమాలు వాళ్ళకు ఉండటం మూలాన ఆలస్యమైంది. అయినా చల్లబూట ఇందాక పెద్దలు చెప్పినట్లుగా తొలకరి ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే పలకరించింది. ఇది రైతు శుభసూచకం. 70 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా మే నెలలో ఇంత వర్షాలు కురిసినటువంటి సందర్భం లేదు. కాబట్టి రైతుకు మంచి రోజులు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేతనైనంత, భగవంతుడి శక్తి ఇచ్చినంత, ఒకవేళ శక్తి ఇవ్వకపోయినా కూడగట్టుకొని ఆయన కష్టపడి రైతాంగాల యొక్క సమస్యలే ప్రధాన సమస్యలుగా ఆయన ప్రభుత్వ కాలంలో రైతుని ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఆయన ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా, ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం, చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి పంట కాలంలోనే 33,000 కోట్లు రైతుల జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇంకా చేయాలనే తాపత్రయంతో ఆయన ఉన్నాడు. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని అందరినీ పిలిపించి, అన్న ఇంకా ఉత్తర తెలంగాణ జిల్లాలో కొంత ధాన్యం తడిసిపోతుందని వార్తలు వస్తున్నాయి, తడిసిన ఎట్టి పరిస్థితుల్లో రైతుకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయండి. ఇందాక పెద్ద ఆయన చెప్పినట్లుగా భారతదేశంలో నిన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఎక్కువ ధాన్యాన్ని సేకరించినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏది అని చెప్పి వాళ్ళు పరిశీలన చేస్తే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీ దయ వల్ల నెంబర్ 1గా నిలిచింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 2,83,000 మెట్రిక్ టన్నులు ఈ జాతికి అన్నం పెట్టడానికి తెలంగాణ రైతు కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని పండించారు. అందుకనే గతంలో ఈ రోజు కల్లా పోయిన సంవత్సరం 3 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈ రోజుకి 6 లక్షల చిల్లర మెట్రిక్ టన్నులు మీ ఒక్క జిల్లాలోనే సేకరించడం. అంటే డబుల్. పోయినసారి 3 లక్షలు అయితే ఇప్పుడు 6 లక్షలు. సుమారు 1,300 చిల్లర కోట్లు, 51,000 కోట్లకి మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకే 1,151 కోట్లు మీ ఖాతాలో పడ్డాయి. ధాన్యం అమ్మితే రోజులు వేచి చూడకుండా 3-4 రోజుల్లోనే రైతులకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి యొక్క తాపత్రయం, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆశ, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆశయం రైతుని నిలబెట్టుకోవాలి. రైతు నిలబడితే మనకి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉంటే మిగతా కార్యక్రమాలు చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి ఆయన రైతు విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎప్పుడూ లేదు. ఒకే సంవత్సరం ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశం మొత్తానికి 70,000 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది భారతదేశానికి. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో 21,000 కోట్లు 2 లక్షలు ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఆర్థికపరమైన సమస్యలున్నా కొంచెం అటు ఇటు అయినా సరే రైతు భరోసా పెద్ద ఆయన నాకెప్పుడు సహకరిస్తుంటాడు. రైతు సమస్యలు వస్తే నా తరఫున ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి మన సుఖేందర్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మాకు చెప్పటమే కాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర అవకాశం ఉన్నప్పుడల్లా మీరు రైతు భరోసా త్వరలోనే నాట్ల కంటే ముందే వేయండి, రైతుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంలో తెప్పించుకొని రైతును కాపాడాలి. ఆయన పండించినటువంటి పంటని మనం కొనుగోలు చేసి ఆయన నిలబెట్టాలి అని ప్రతిసారి మాకు ఫోన్లు చేసి చెప్తారు. అయినా సరే ముఖ్యమంత్రి గారితో కూడా నిన్న మొన్న కూడా ఆయన మాట్లాడారు. అందుకనే రాత్రి ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ సంవత్సరం అనుకున్న సమయంలోనే రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. తప్పకుండా మీరు నాటు పెట్టకముందే మీ ఖాతాలో డబ్బులు వేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా అనేక సమస్యలు చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కష్టపడి 8,350 పర్చేసింగ్ సెంటర్స్ తోటి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతులు కూడా మీరు ఇంకా అడ్వాన్స్గా మనం నాట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ కాలంలో, వేసవి కాలంలో ఏ విత్తనం పెట్టాలి,
వర్షాకాలంలో ఏ విత్తనం పెడితే బాగుంటుంది మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వేసవికాలంలో కొన్ని విత్తనాలు ముక్క అయిపోయి బిల్లులు కొన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. దించుకోవడానికి ఎక్కువ ముక్క అవుతుంది, మేము కొనుగోలు చేయమని చెప్పి కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. ట్రాన్స్పోర్ట్లో సమస్యలు వస్తున్నాయి, అకాల వర్షాల వల్ల సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటిని తట్టుకోగలిగేటటువంటి వ్యవసాయాలు కూడా మీరు ఎంచుకోవాలి. ఇప్పటికే నల్గొండ జిల్లాలో సుమారు 10,000 ఎకరాల ఆయిల్ ఫామ్ వేశారు. అతి త్వరలోనే మీ జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇటువంటి అకాల వర్షాలకు కానీ అదేవిధంగా కీటకాలకు కానీ రోగాలకు కానీ దూరంగా ఉండే పంట, నెలకి 2 సార్లు మీ ఖాతాలోకి డబ్బులు వచ్చే పంట ఆయిల్ ఫామ్. సుఖేందర్ రెడ్డి గారు కూడా వేశారు, మేము కూడా వేస్తున్నాడు. కానీ కాబట్టి ప్రజాప్రతినిధులు వేస్తే రైతులకు ధైర్యం వస్తుంది. నేను కూడా 40 సంవత్సరాల క్రితం మొక్క పెట్టాలంటే ఆంధ్ర ప్రాంతంలో వేసిన రైతుకి పంట వచ్చిన తర్వాత, పూజ్యులు ఎన్టీ రామారావు గారు పెట్టిన మొక్క కాసిన తర్వాత నేను తోట వేసుకునే అవకాశం వచ్చింది. అందుకని నేను 40 సంవత్సరాలుగా ఆ వ్యవసాయం మీదనే నా రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలకు ఉపయోగపడకపోయినా నన్ను స్థిరంగా నిలబెట్టగలిగినటువంటి వ్యవసాయం ఆయిల్ ఫామ్ వ్యవసాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా కొత్త కొత్త పంటలు వచ్చినాయి. తక్కువ నీటితోటి పండేటటువంటి పంటలు మీరు ఎంచుకోవాలి. హార్టికల్చర్ పంటలకు మీరు వెళ్ళాలి. మెకడమీ అని చెప్పి పక్కన కర్ణాటక రాష్ట్రం వాళ్ళు పండిస్తున్నారు. అది కిలో 4,000 రూపాయలు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నోళ్ళు కొనుక్కొని తింటున్నారు. కేజీ 4,000 అంట. అది మన దగ్గర బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంది. జాజి, అది కూడా విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. అదేవిధంగా ఒక్క, దానికి కూడా నీళ్ళు అవసరం లేదు, 100 సంవత్సరాలు ఆ పంట ఉంటుంది. పామ్ ఆయిల్ 40 సంవత్సరాలు ఉంటుంది. నా మొదటి తోట వేసి ఇప్పుడు 40 సంవత్సరాలు. కాబట్టి రైతులు ఎవరూ కూడా ఆలోచన చేయకుండా కొత్త పంటల ఆవిష్కరణ చేయాలి. వరి నుంచి కూడా మనం కొంచెం పక్కకు తప్పుకోవాలి. ఈ వరికి చూశారు మీరు ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో. కాబట్టి మనకి సరిపోని పంటలన్నింటినీ కూడా మనమే పండించుకునే స్థితికి రావాలి. కాబట్టి దయచేసి బోనస్ ఎందుకు ఇచ్చామంటే పేద ప్రజలకు కూడా సన్న బియ్యంతో అన్నం పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క కోరిక. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి నిర్ణయం, అన్న అందరికీ సన్న బియ్యం ఇవ్వాలంటే ఏం చేయాలంటే అప్పుడు సన్న బియ్యానికి బోనస్ ఇవ్వాలని నిర్ణయం చేశాం. 500 రూపాయలు బోనస్ ఇవ్వటం మూలాన ఈరోజు మనకి సరిపోని సన్నధాన్యాన్ని మనమే పండించుకునే స్థితికి వచ్చాం. ఇప్పుడు పక్క దేశాలు కూడా మన బియ్యం కోసం తాతాలు ఆడుతున్నాయి. మొన్ననే ఫిలిప్పీన్స్కి సప్లై చేశాం. ఇంకా ఏరే దేశాలు కూడా మన బియ్యం కోసం బారులు తీరున్నారు. అందుకని మీ పంటలు సక్రమంగా పండాలంటే పురుగు మందులు తగ్గియాలి. పురుగు మందులు తగ్గాలంటే యూరియా వాడకం తగ్గాలి. యూరియా వాడకాలు తగ్గితే మీ పంటలన్నీ కూడా ఏ దేశమైనా కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. మనకు ఒకటి ఆటంకం ఉంది. ఇప్పుడు మన పంటలకి పురుగు మందుల అవశేషాలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఏ దేశం కూడా మన పంటలు కొంటలేదు. మిర్చి కానీ ఏ యొక్క వరికి కూడా వాళ్ళు టెస్ట్ చేసుకొని అవి తక్కువ ఉంటేనే మన పంటను కొనుగోలు చేసే పరిస్థితి ఉన్నారు. అందుకనే మీరు దయచేసి తెలుసో తెలియకో యూరియా వాడకం తగ్గించి మీరు సంప్రదాయ వ్యవసాయాలకు పోవాలి. కాబట్టి అటువంటి వ్యవసాయాలు చేసిన వాళ్ళు ఇప్పుడు నిలబడుతున్నారు, ధైర్యంగా ఈరోజు సమాజంలో తలెత్తుకుని తిరుగుతున్నారు. కాబట్టి వ్యవసాయాన్ని పండగ చేయాలనే కోరికతోటి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం చేసే కృషికి మీరు కూడా సహకరించండి. తప్పకుండా ఈ మార్కెట్లన్నీ కూడా కొన్ని ఫంక్షనింగ్లో ఇబ్బందులు ఉన్నాయి. చైర్మన్ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రపోజల్ ఆ గ్రామాలు ఇందుట్లో చేర్చడం కానీ, అదేవిధంగా నార్కెట్పల్లికి సంబంధించిన కొత్త మార్కెట్కి శాంక్షన్ తప్పకుండా ఎమ్మెల్యే గారి ప్రపోజల్ తోటి చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం నడవడికలో ఏమాత్రం కూడా తొట్టుపాటు లేకుండా స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి అభివృద్ధితోటి పాటు సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున తలకెత్తుకున్నాం. కాబట్టి భారం ఎక్కువైనా, చిన్న రాష్ట్రమైనా కొత్త రాష్ట్రమైనా అప్పులకు వడ్డీ కట్టే బాధ్యత ఉన్నా అవి ఒక పక్క తీర్చుకుంటూనే ముఖ్యమంత్రి గారి గుండె ధైర్యంతో నన్ను గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలకి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సుభిక్షమైనటువంటి పరిపాలన ఇవ్వాలి, సంపన్నమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గారి కోరిక అనుగుణంగా మేము ముందుకు పోతున్నాం. తప్పకుండా వేదిక మీద ఉన్నటువంటి పార్టీ పెద్దలు, వచ్చినటువంటి రైతు సోదరులు, తప్పకుండా సుఖేందర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, శంకర్ నాయక్ గారి యొక్క సహాయ సహకారాలతోటి చిట్యాల మార్కెట్ తోటి పాటు నల్లగొండ జిల్లాలో ఏ యొక్క
అభివృద్ధి కార్యక్రమానికి సంక్షేమ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేముల గారికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా.